శివుని గొప్పతనం. శివుడు అంటే శాంతి, శక్తి, ధ్యానం, విధ్వంసం అన్నీ కలిసిన రూపం. ఆయన భక్తులకు దయామయుడు. శివుడు త్రిమూర్తుల్లో ఒకరు. సృష్టి, స్థితి, లయానికి అధిపతి. శివుని గురించి ఎన్నో రహస్యాలు వేదాల్లో, పురాణాల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకు చెప్పారు. ఈరోజు ఆ రహస్యాల్లో కొన్ని మనం తెలుసుకుందాం. ఈ శివతత్వాలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హరహర మహాదేవ్, శంభో శంకర. శివుని రూపరహస్యాలు. శివుడు అర్ధనారీశ్వర రూపంలో కనిపిస్తాడు. ఇది స్త్రీ-పురుష తత్వాల సమన్వయాన్ని సూచిస్తుంది. ఆయన జటాజూటం గంగా ప్రవాహానికి నిలయం. శివుడు కేవలం భౌతికలోకాన్ని కాదు, జీవనదులకు అధిపతి కూడా. శివుని త్రినేత్రం జ్ఞానం, శక్తి, ధర్మానికి చిహ్నం. మూడవ కంటితో కాలకూటాన్ని కూడా ఆపగల శక్తి ఆయనది. ఆయన భస్మారాధన. శివుడు శ్మశానవాసి అని ఎందుకు అంటారో, అది జీవితం నశ్వరమని గుర్తుచేసే చిహ్నం. శివుని ఆయుధాల రహస్యాలు. త్రిశూలం సృష్టి, స్థితి, లయానికి ప్రతీక. డమరుకం శబ్దబ్రహ్మానికి ప్రతీక. సృష్టి మొదలైన శబ్దం ఇదే. నాగబంధం మన లోపలున్న కుండలిని, శక్తిని సూచిస్తుంది. శివుణ్ణి పరమశాంత స్వభావం. శివుడు సులభప్రసన్నుడు. అతి తక్కువ పూజతో కూడా తృప్తి చెందువాడు. భక్తి ఉంటే చాలు. ఆరాధనలు, హోమాలు, పెద్ద పూజలు అవసరం లేదు. శివుని రహస్యతత్వాలు. లింగరూపం. శివలింగమంటే కేవలం శిలారూపం కాదు, అది నిరాకార శక్తి ప్రతీక. శివలింగం సృష్టితత్వానికి గుర్తు. యోని, లింగం కలయిక సృష్టిచక్రం సూచిస్తుంది. శివలింగ ఆవిర్భావానికి పూర్వకథ. అగ్నిస్తంభం రూపంలో బ్రహ్మా విష్ణువులకు కనిపించి తన పరమతత్వాన్ని చూపడం. శివుని తాండవం రహస్యం. శివతాండవం అంటే విధ్వంసం కాదు, అది సృష్టి, స్థితి, లయానికి ఒక చక్రం. తాండవంలో జ్ఞానతాండవం, రుద్రతాండవం, ఆనందతాండవం ఉన్నాయి. శివతాండవం ద్వారా కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు. శివుని విభిన్న రూపాలు. రుద్రరూపం కోపముతో సృష్టిని శిక్షించే రూపం, నటరాజరూపం. నాట్యము ద్వారా సృష్టిచక్రాన్ని సూచించే రూపం, భిక్షాటన రూపం. విరాగి స్వరూపం దక్షిణామూర్తి, జ్ఞానమూర్తి. శివుని ఉపాసనలో గోప్య రహస్యాలు. శివరాత్రి వ్రతం ఇందుకు శివుని అత్యంత ప్రీతికరమైనది. బిల్వపత్రం ప్రాధాన్యత. త్రిపుణ్ణుల రహస్యం. శివమంత్రాల శక్తి. ఓం నమఃశివాయ అర్థం శక్తి. శివ అర్చనలో రహస్య విధానం. ప్రాణప్రతిష్ఠ, ఆవాహనం. శివుని భక్తులకు ఇచ్చే వరాలు. రహస్య విశేషాలు. శివుడు భక్తులను సమానంగా చూస్తాడు. క్షత్రియుడైనా, వణికుడైనా, రాక్షసుడైనా భక్తి ఉంటే వరమిస్తాడు. శివుని అంజలి వల్ల జ్ఞానం, వైరాగ్యం, మోక్షం లభిస్తాయి. శివుని ధ్యానం ఫలితాలు. శివుణ్ణి ఆరాధించడం వల్ల మనలో ఆత్మశాంతి, ధైర్యం, వైరాగ్యం కలుగుతుంది. శివుని రహస్యాల్ని అర్థం చేసుకుని ఆయన మార్గంలో నడవటం జీవితం పరమార్థం. ఓం నమఃశివాయ. జగత్తు అంతటినీ ఆవరించి ఉన్న శివుని రహస్యాలను తెలుసుకోవడానికి ఈ పుణ్యమైన ప్రయాణంలో మనం చేరుకుందాం. ఈ శివతత్వాలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హరహర మహాదేవ్, శంభో శంకర.